హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 123 జీవోను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. వ్యవసాయ కూలీలకు పరిహారానికి సంబంధించి సవరణలతో కూడిన జీవోను తమ ముందుంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది డివిజన్ బెంచ్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, ఈ జీవోకు సంబంధించి డివిజన్ బెంచ్ ఏమంది? తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. వివాదాస్పదంగా మారినటువంటి జీవో నెంబర్ 123 పై సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన డివిజన్ బెంచ్ స్టే విధించింది. మరి జీవో 123 యథా ప్రకారమే కొనసాగుతుంది, కానీ కొన్ని చేర్పులు మార్పులతో కూడినటువంటి కొత్త జీవోను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశిస్తూ గురువారానికి విచారణ వాయిదా వేసింది. వాద ప్రతివాదనలు ఇవాళ బాగానే జరిగాయి, కానీ సవరణలతో కూడినటువంటి కొత్త జీవోను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది లాయర్ అరుణ్ కుమార్తో మాట్లాడదాం. ఇవాళ ప్రభుత్వం ఏ ప్రపోజల్స్తో కోర్టు ముందుకు వచ్చింది? గతంలో ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ప్రభుత్వం స్పష్టంగా ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో, పిటిషనర్కు అప్రహెన్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నివృత్తి చేయడానికి, తర్వాత 5 లక్షల రూపాయల పరిహారం అక్కడ అగ్రికల్చరర్, లేబరర్, తర్వాత చిరు వ్యాపారులు, ఆర్టీఎన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన సందర్భంలో విచారణకు రావడం జరిగింది. మరొకసారి విచారణకు వచ్చిన సందర్భంలో పిటిషనర్ దాదాపు కొన్ని వందల ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది కోర్టు ముందు. హైపాథికేటెడ్ క్వశ్చన్స్ను కూడా ఇక్కడ పుటప్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేస్తుంది, మా ల్యాండ్స్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ తీసుకున్న తర్వాత అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఇక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంది, తర్వాత మా భవితవ్యం అనేది క్వశ్చన్ అయిపోతుంది, విధిలేని పరిస్థితుల్లో వేరే ప్రాంతానికి వలస వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, బెనిఫిట్స్ ఏ విధంగా ఇస్తారు, లేకపోతే ఆ ఇండ్లు లేని వాళ్ళ అగ్రికల్చర్ లేబర్ పరిస్థితి ఏంటిది, ఇవన్నీ 196 సమస్యలను కోర్టు ముందు ఉంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, భూమి సేకరించి తద్వారా ఉద్యోగ రూపకల్పన కొరకు లార్జ్ స్కేల్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద దాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు నిమ్స్ను ఏర్పాటు చేయదలుచుకున్నది. అక్కడ వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నందున దాన్ని సానుకూలంగా దృష్టితో చూడాలి తప్ప సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు అది షెడ్యూల్ 3లో వస్తుంది. వీటిని ఒకే ఘాటన కట్టి చూసే అవకాశం లేదు కనుక కోర్టు పూర్తి స్థాయిలో తన పరిధిలో ఈ మ్యాటర్ ఉంటుంది. ఫైనల్ రిట్ పిటిషన్ ఇక్కడే ఉంటుంది. జరగబోయే పరిణామాలని కోర్టు చూస్తుంది. ఎట్లాంటి భయాందోళనలు అవసరం లేదు పిటిషనర్కి. ఇది సబ్జెక్ట్ టు రిజల్ట్ ఆఫ్ ది డిస్పోజల్ ఆఫ్ ది రిట్. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ను హైకోర్టు సంతృప్తి చెందిందా? హైకోర్టే సంతృప్తి చెందింది. హైకోర్టే పిటిషనర్ కు సంబంధించిన ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని పూర్తిగా సంతృప్తి చెందింది. పిటిషనర్ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారా? పిటిషనర్ కి హితవు చెప్పింది కోర్టు. పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేసేప్పుడు జరగబోయే చిన్న చిన్న అంశాలను పూర్తి భూతద్దంలో చూడకుండా జాగ్రత్తగా ప్రజల అభ్యున్నతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. అఫిడవిట్లను కూడా మేము నమ్ముతున్నాం. అఫిడవిట్ రూపంలో స్వీకరించలేము కనుక జీవో రూపంలో థర్స్డే లోపు హైకోర్టుకు సమర్పిస్తే ఉత్తర్వులను జారీ చేస్తామని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఉత్తర్వులను సస్పెండ్ వల్ల జీవో కొనసాగుతుంది. దాని ప్రకారమే భూసేకరణ అనేది యథాప్రకారం కొనసాగుతుంది. అదే విషయాన్ని రైట్. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, రైతు కూలీలకు సంబంధించి జీవోలో మార్పులు చేయమని సూచించినట్టు తెలుస్తుంది కదా, మరి దీనిపై ఎలాంటి మార్పులు ఉండొచ్చు? వరప్రసాద్, ఈ రోజు ఏదైతే హైకోర్టులో 123 జీవో పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి పెద్ద ఊరటనగానే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చాలా సంఘటనలు కనుక చూసినట్లయితే హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా తాము మొదటి నుంచే ఏ విధంగానైతే ముందుకెళ్తున్నామో దానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక భరోసా ఇచ్చిందని చెప్పేసి ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని, ఏదైతే ఆ చిన్న చిన్న లోపాలున్నాయో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకుంటామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే జీవోలో కేవలం
భూ నిర్వాసితులకు మాత్రమే పరిహారం చెల్లించడం కానీ రిహాబిలిటేషన్ కానీ రీసెటిల్మెంట్ అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతులతో పాటు రైతు కూలీలకి అదేవిధంగా మిగతా ఎవరైతే వాటిపైన ఆ గ్రామాలపైన ఆధారపడి ఆ భూములపైన ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ మేము మంచి పరిహారం ఇస్తామని చెప్పేసి వారికి పునరావాసం కూడా కల్పిస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం. ఇదే విషయాన్ని కోర్టులో కూడా చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైతే మల్లన్న సాగర్కు సంబంధించి ఎనిమిది గ్రామాలు ఇప్పటికే 8 గ్రామాలలో 6 గ్రామాలకు సంబంధించి భూసేకరణ పూర్తయింది. మిగతా 2 గ్రామాలకు సంబంధించినటువంటి భూసేకరణ కూడా ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఇది ప్రతిపక్షాలకు సంబరాలు చేసుకున్నటువంటి ప్రతిపక్షాలకు ఒక శాఖని చెంపదెబ్బ అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో ఈ భూసేకరణ చట్టం కన్నా ఎక్కువ స్థాయిలోనే ఇప్పటికే లబ్ధి చేకూరుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కూడా నిర్వాసితులు ఎవరైతే కోర్టుకెళ్ళారో వారందరికీ సరైనటువంటి న్యాయం చేస్తాం, సరైనటువంటి పరిహారం కల్పిస్తామని చెప్పేసి సీఎంఓ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ రోజు ఏదైతే కోర్టు ఇచ్చిందో ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోనే తాము ముందుకు వెళ్తాం. ఎవరికి కూడా ఎవరైతే నిర్వాసితులు అవుతారో ఈ నిర్వాసితులు అవుతున్న వారిని ఎవరిని కూడా తక్కువగా చూసే ప్రసక్తే లేదు. వారిని అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. వారి పునరావాసానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది. అంతేకాకుండా వారికి ఇల్లు నిర్మించే విధంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ కానీ లేకపోతే ఇందిరా ఆవాస్ యోజన కింద కానీ వారికి స్వయం ఉపాధి పథకాలు ఏవైతున్నాయో స్వయం ఉపాధి పథకాల కింద లోన్లు ఇప్పించేటువంటి విషయంలో కానీ ప్రభుత్వము వారికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రత్యేకంగా వారిని ఆదుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. వరప్రసాద్, థ్యాంక్ యూ మహేష్. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిర్ణయించారు. రేపటి నుంచి సంగారెడ్డిలో ఆమరణ దీక్షకు దిగబోతున్నారు జగ్గారెడ్డి. 2013 చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదము రైతుల క్షేమం కాబట్టి రేపటి నుంచి ఈ ఆమరణ దీక్ష మరి ప్రభుత్వానికి హెచ్చరికగా మరి రేపటి నుంచి దీక్ష మొదలు పెట్టడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే కాదు, మేము కూడా చెప్తున్నాము, ప్రాజెక్టులు కట్టండి కానీ రైతుల పొట్ట కొట్టకండి. 2013 భూసేకరణ చట్టం అమలు చేయండి, 123 జీవోను రద్దు చేయండి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. మరి ఈ రకంగా ముందుకు జరుగుతున్న విషయాన్ని మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి సూచన కానివ్వండి, హెచ్చరిక కానివ్వండి, ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్ నయీం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సొంతూరు భువనగిరిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని భువనగిరికి తరలించారు కుటుంబ సభ్యులు. నయీంకు సంబంధించి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమన్నారు నయీం కుటుంబ సభ్యులు.
నయీం మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, నయీం అంత్యక్రియలు ఎప్పుడు జరగనున్నాయి, వివరాలేంటి? వరప్రసాద్, కొద్దిసేపటి క్రితమే షాద్ నగర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నయీంకి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం మొత్తం కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న నైట్ వరకు కూడా కుటుంబ సభ్యులు రాకపోవడంతో వాళ్ళ హెల్త్ సెంటర్ లోనే డెడ్ బాడీని ఉంచారు. ఇవాళ ఉదయం నుండి కూడా కుటుంబ సభ్యులు వస్తారు, డెడ్ బాడీ తీసుకెళ్తారని పోలీసులు ఎదురు చూడడం జరిగింది. తర్వాత సుమారు 12 గంటల ప్రాంతంలో అతనికి నయీంకి మేనకోడళ్లతో పాటు మిగతా బంధువులు కొంతమంది 5గురు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఫార్మాలిటీస్ ప్రకారం ఒక లిఖిత పూర్వకంగా ఒక లెటర్ కూడా రాసి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు నయీం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే షాద్ నగర్ హెల్త్ సెంటర్ నుండి భారీ బందోబస్తు మధ్య డెడ్ బాడీని తరలించడం జరిగింది. భువనగిరిలో అతని అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భువనగిరిలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. డెడ్ బాడీని తీసుకెళ్లేటప్పుడు కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు ముగిసే వరకు కూడా ఈ బందోబస్తు కొనసాగే అవకాశం కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ప్యాకేజీ పేరుతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. హోదా విషయంలో రాజీ పడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. పెట్టుబడులు సాధించాలంటే స్పెషల్ స్టేటస్ తోనే సాధ్యమన్నారు. ఢిల్లీ టూర్లో ఉన్న జగన్ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ సిపిఐ నేత డి రాజాను కలిశారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ ప్యాకేజీలన్నీ ఇలాగే ఉంటాయి. రావాల్సినవి అన్ని కలిపి మూటగా రావాల్సినవి అన్ని కలిపి ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో లెక్క కట్టేస్తారు. లెక్క కట్టేసి ఇదే మీకు ప్యాకేజ్ కింద ఇస్తున్నాము అని చెప్పి భ్రాంతి కలిగించే కార్యక్రమం. ఒక ప్యాకేజీకు అన్నది ఏదైతే వాళ్ళు ఇస్తా ఉన్నారో, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది వస్తేనే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి రాష్ట్రం తన కాళ్ళ మీద నిలబడే పరిస్థితిలోకి రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది వస్తేనే జరుగుతుందన్నది మర్చిపోలేని విషయం. కాబట్టి దాని విషయంలో మాత్రం ఎవరైనా కూడా రాజీ పడడం చూడలేని విషయం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తప్పెటిగుళ్ల వేషధారణతో పార్లమెంటుకు వెళ్లారు టీడీపీ ఎంపీ శివప్రసాద్. డప్పు కొడుతూ పాట పాడుతూ పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన ఇచ్చారాయన. ఏపీ ఐసీయూలో వెంటిలేటర్ పై ఉందని వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి బతికించాలని ఆవేదనగా అన్నారు శివప్రసాద్. హోదా ఇవ్వకపోతే ఆందోళన కాస్త ఉద్యమంగా మారుతుందని కేంద్రాన్ని హెచ్చరించారాయన. ఆంధ్రుల సెంటిమెంట్ ప్రత్యేక హోదా మోడీ గారు. ఆంధ్రుల సెంటిమెంట్. హోదా విషయంలో చంద్రబాబుది ఉత్తుత్తి పోరాటమేనన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. అనంతపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ర్యాలీ నిర్వహించారు. విభజన సమయంలో శకుని పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు హోదాపై నీతులు చెబుతున్నారని విమర్శించారు. టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీగా అభివర్ణించారు రఘువీర. సినీ నటి జ్యోతిలక్ష్మి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆఖరి చూపు కోసం జ్యోతిలక్ష్మి నివాసానికి చేరుకున్నారు. సొంత అక్క చనిపోవడంతో జయమాలిని మరింత కుమిలిపోయారు. తెర మీదే కాకుండా తెర వెనుక కూడా తనకు మార్గదర్శిగా నిలిచిన అక్క మృతదేహాన్ని చూసి జయమాలిని కన్నీరు మున్నీరయ్యారు. తమిళ దర్శకుడు డాన్స్ డైరెక్టర్ టి రాజేందర్ కూడా జ్యోతిలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఫస్ట్ కూతురు అమ్మాయి, నేను లాస్ట్ సహోదరు, సిస్టర్ అనమాట. తల్లిలాగా చెప్పేసి వెళ్ళిపోయింది. నా కూతురులాగా నీవు కూడా నా ఒక కూతురు అని చెప్పేసి ఇలా చనిపోతుందని మాటలే రావట్లేదు.
ఎప్పుడు మాట్లాడారు అక్కయ్య తోటి? హాస్పిటల్లో చూశాను. ధైర్యంగా ఉండింది, చాలా ధైర్యంగా ఉంది. అన్నీ తెలుసు, దానికి తెలియకుండా ఎవరికి బాధ పెట్టకూడదు అని చెప్పి ధైర్యంగా ఉన్నది. ఇలా తీసుకోక అలా తీసుకోక అంటే లేదు, చాలు జయ, నాకు 6-8 అయింది, నా పని పూర్తి అయింది, చాలు ఇంకా ఏమీ లేదు అని చెప్పేసింది. మేము ధైర్యం లేకుండా ఉన్నాం. ఆ అమ్మాయి లాస్ట్ వరకు కింగ్ లాగా ఉంది, క్వీన్ లాగా, పులిపిల్లలాగా ఉండింది. చాలా ధైర్యం. ఎవరు ఊహించలేదు. అంత గట్టి, ఆ షేపు, బాడీ షేపు, ఆ డ్యాన్సు. నాకు తెలిసి చిన్నమ్మాయి కదా, నేను చూసేది ఆవిడనే. మా ఫ్యామిలీ మొత్తం ఆ బ్లడే కదా ఉంది చెప్పొచ్చు. ఆమె డ్యాన్స్ నాకన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. సినిమాలోకి అంతగా రావట్లేదు, సరదాగా బాగా కామెడీ చేస్తుంది. చనిపోయే ముందు కూడా చాలా బాగా కామెడీ చేసింది. ఎట్లా ఆ ధైర్యం వచ్చింది అని తెలీదు. మా సిస్టర్ అందరికి ఎవరికి ధైర్యం లేదు, చాలా ఫ్రీగా ఉంటుంది, ఏ బాధ తెలియకుండా వెళ్ళిపోయింది. అది మా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే అమ్మాయి గురించి చాలా చెప్పాలి. ఇంట్లో కూడా అన్ని పని అమ్మాయి చేస్తుంది. వంట ఎవరు వచ్చినా కూడా తనే చేయాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. అంత ఏం చెప్పలేము. ఒక నటి కాకుండా ఈ ఇంట్లో కూడా అన్ని పనులు అదే చేసేదాని అమ్మాయి. దేవుడి దగ్గర, మా అమ్మ దగ్గర వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని చాలా కష్టపడింది, చాలు అదే కోరుకుంటున్నాం. నన్ను కూడా అడిగింది, తెలుగులో రా చేస్తాం, ఎందుకు వచ్చింది వద్దా అంటున్నావు, చెయ్యి అన్నది చెప్తుంది. అంత ధైర్యగలం, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసేస్తుంది. తమిళ్లో కానీ మలయాళంలో కూడా హీరోయిన్గా చేసింది ప్రేమ్ నజీర్తో. ఎవరు లేరు. జ్యోతిలక్ష్మి తర్వాతనే జయమాలిని తెలుసు. నేను పాప కదా, 63లో వచ్చేసింది అమ్మాయి. ఆంధ్ర జ్యోతిలక్ష్మి గారు గొప్ప ఆర్టిస్టు, మంచి ఆర్టిస్టు, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు. ఆంధ్ర సినీ ఫీల్డ్లో ఆ అమ్మాయికు పెద్ద పేరు ఎవరికి లేదు. అది అప్పట్లో ఆ రోజు అయినా సరే, ఈ రోజు అయినా సరే, ఏ రోజు అయినా సరే ఆ ఆంధ్ర ప్రేక్షకులు మనస్సులో అమ్మాయి అది మర్చిపోలేదు. అంత గొప్ప పేరు, మంచి టాలెంటు, మంచి మనిషి, మనసున్న మనిషి. అలాగా అమ్మ దగ్గర హిట్ వేయడం లేదు. నా పిక్చర్లో తమిళ్లో నేను 2 పిక్చర్స్ డైరెక్ట్ చేశాను. ఆ పిక్చర్లో అమ్మ జ్యోతిలక్ష్మి గారు కాంబినేషన్లో అండ్ జయమాలిని కాంబినేషన్లో ఇద్దరు కలిపి ఒక డాన్సర్ 2 సాంగ్స్ చేశారు. హిట్ వేయట్ లేదు ఆ అమ్మ దగ్గర. అది మాత్రం కాదు, అప్పట్లో ఆ రోజు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఆర్టిస్టు, అది ద గ్రేట్ స్టార్ అవర్ ఎన్టీఆర్ అయినా సరే, నాగేశ్వరరావు పిక్చర్లో ప్రేమ్ నగర్ అయినా, ఏ పిక్చర్లో అమ్మ కంటే ఒక స్పెషల్. ఆంధ్ర ప్రేక్షకులు అమ్మ కోసం అప్పట్లో ఆ రోజు బ్రహ్మరథం పెట్టారు. అమ్మ కోసం బ్రహ్మరథం పెట్టారు. బ్రహ్మాండంగా డాన్సరు, మంచి టాలెంటెడ్ ఆర్టిస్టు. ఆ కొరడారని, జాక్బట్ జాంగు అనే యాక్షన్ ఓరియంటెడ్ హీరోయిన్ అంటే ఆ అమ్మాయి కంటే ఒక తని సెపరేట్ నేమ్ అక్కడ ఉంది, సెపరేట్ కలెక్షన్. అప్పట్లో ఆ రోజు మా పిక్చర్ ఆంధ్ర స్క్రీన్ ఆడిపోయింది, అదిరిపోయింది స్క్రీను. ఆంధ్ర స్క్రీను అమ్మ కోసం, ఆ డాన్స్ కోసం ఆడిపోయింది. అమ్మ ఒక డాన్స్ అంటే జ్యోతిలక్ష్మి గారు ఏంటంటే డాన్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్, నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్ర ఇండస్ట్రీ, for our Indian cinema, Indian panorama, because she is such a very big dancer, very big artist. జ్యోతిలక్ష్మి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో ఆమెకు ఓ స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఇమేజ్ ఉండేదని, అది ఎప్పటికీ కాపాడుకున్నారని అన్నారు. జ్యోతిలక్ష్మి మరణం తీవ్ర బాధాకరం అంటున్న రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి ఫణి ఫేస్ టు ఫేస్. చిన్నప్పటి నుంచి కూడా మీరు చూసే సినిమాల్లో కానీ అట్లలో కానీ జ్యోతిలక్ష్మి గారి పాటల్లో అప్పుడులో బాగా ఎంజాయ్ చేసేవారు అందరూ కూడా. మీరు పర్టికులర్గా ఆవిడ గురించి ఏం చెప్తారు? పర్టికులర్గా మనకి సినిమా ఇండస్ట్రీలో మరి ముఖ్యంగా ఎవరిని ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకుంటాము అని అంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక సొంత బ్రాండ్ ఇమేజ్ని తెచ్చుకున్న వాళ్ళని మనం ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకుంటాం. నాకు తెలిసి
ఒక డ్యాన్స్ పర్టికులర్గా సాంగ్స్ మాత్రమే చేసినటువంటి డ్యాన్స్ ఆర్టిస్ట్గా తీసుకుంటే మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే జ్యోతిలక్ష్మి గారు మనకెంత పాపులరు, మనకంటే తమిళ్లో అంతకంటే పాపులర్. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లోనే ఒకటి కాదు, మలయాళం కానీ కన్నడ కానీ మీరు ఎక్కడ తీసుకున్నా వారికి తన సొంత బ్రాండ్ ఇమేజ్, తర్వాత ఎవరు పాట చేసినా రే ఈ జ్యోతిలక్ష్మి పాటలాగా ఉందిరా అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని తనకు తెచ్చుకున్నటువంటి ఆర్టిస్టు జ్యోతిలక్ష్మి గారు. మనకి నిజంగా ఆవిడ చాలా ప్రత్యేకమని చెప్పాలి. నేను నాకు సంబంధించి కాదు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే మరి ముఖ్యంగా ప్రత్యేకం. ఆ ఏజ్ గ్రూప్లు అంటే నాతో పాటు కాలేజీలు చదివిన వాళ్ళందరికీ కూడా ఎవ్వరూ జ్యోతిలక్ష్మి గారి సాంగ్ అని అంటే మర్చిపోగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలుసు. అంటే ఇప్పుడు కూడా ఐటమ్ సాంగ్స్ ఉంటున్నాయి, చాలామంది బాంబే నుంచి అక్కడి నుంచి వచ్చి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ప్రేమ్ నగర్లోనే లే 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 నారాజా అన్న పాడి ఇప్పుడు ఈ తరాలు కూడా ఎంజాయ్ చేస్తారు. అంటే అందులో ఏంటి రహస్యం అంటే మనం క్లబ్ డ్యాన్స్లు చేస్తారు, లే 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 నా రాజా అనుకున్నావు కదా. గుడిలో నారాజు కొలువై ఉన్నాడు, సేవకు వేళాయేరా చెలియా సేవకు నాకు ఆ ఫేవరెట్. అంటే ఒక క్లాసికల్ సాంగ్ని, ఒక క్లాసికల్ డ్యాన్స్ని క్లాసికల్గా కూడా ఆవిడ అంత బాగా మెప్పించగలిగిన ఆర్టిస్ట్. అందుకనే స్టాండర్డ్ ఉంటుంది. కేవలం ఓన్లీ క్లబ్ డ్యాన్సులు మాత్రం వేస్తే గుర్తుండదండి. ఈ పాటలు డ్యాన్సులు అనే కాకుండా ఒక నటిగా జ్యోతిలక్ష్మి గురించి మీరు ఏం చెప్తారు? ఒక నటి ఒక స్టాండర్డ్ తెచ్చుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన విషయాల్లో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా. జ్యోతిలక్ష్మి గారు మాత్రమే మీరు కనుక ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నట్టయితే, నాకు గుర్తునే చెప్తున్నాను సుమండి, అంటే ఇప్పుడు జనరేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మోసగాడు ఇలాంటి సినిమాల్లో మరి ప్యాంటు షర్ట్ వేసుకుని గన్స్ పెట్టుకుని నేను క్విగ్గన్ మురుగన్ అలాంటి సినిమాలు చేసినట్టుగా మరి కృష్ణన్నయ్యతో పాటు ఒక కౌబాయ్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలని అంటే రౌడీ రాణి అలాంటి క్యారెక్టర్స్లో ఆవిడ ఇమేజ్ అంటూ ఆవిడ మిస్ కాకోకుండా ఆవిడ చేశారు. సో యాక్ట్రెస్గా కూడా నటిగా కూడా తన బ్రాండ్ ఇమేజ్ని తను కాపాడుకుంటూ ఉన్నారు. నిజంగా అది గొప్ప విషయం. మనం ఎప్పుడు కూడా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి నటి జ్యోతిలక్ష్మి గారు. జ్యోతిలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మా ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ.